శోధనలు, రకరకాల వేదనలు దేవుడు అనుమతిస్తుంటాడు ఒక్కోసారి. నేను నిన్ననే చెప్పాను, యేసు ప్రభుని నమ్ముకోండి రోగం తగ్గిపోద్ది అంటుంటారు కదా కొంతమంది. యేసు ప్రభుని నమ్ముకోండి ఏమైపోద్దట? మరి లాజర్ గారికి ఎందుకు తగ్గలేదన్నాను. నమ్ముకోలేదు ఆయన, నమ్ముకున్నాడా? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడా? ఎలా బతుకుతున్నాడు? అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు. రెండోది, తిండిగోడలేదు మహానుభావుడికి. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి, ఆ ఎంగిలి మెతుకులు దొరుకుతాయని చూస్తున్నాడు, అవి కూడా దొరకతలా. ఆ ధనవంతుడు అన్నోడు ఈ ఎంగిలి మెతుకులు కూడా ఇట్లేదు ఆయనకి. ఒక పక్క బాధలు, ఒక పక్క కన్నీళ్ళు, ఒక పక్క ఇరుకులు, ఇబ్బందులు, ఒక పక్క రోగం. దానికి బదులు కుక్కలు వచ్చి కురుపులు నాకడం. అంత హీనమైన దశలో పడున్నాడు మహానుభావుడు. కానీ దేవుడు ఆ రోగం తగ్గించలా. అడిగే ఉంటాడు కదండి, అడగకుండా ఉంటాడా? ఇది కొంచెం బాగా తిరగగలుగుతున్న పౌలు గారే ఆ బాధ భరించలేక ఆ ముళ్ళు తీసేయమని అడిగితే, ఇప్పుడు ఆ లాజర్ అని ఆయన ఎన్నిసార్లు అడుగుంటాడో మరి. ఒకసారైనా అడుగుంటాడు, ప్రభువా నాకు ఈ శోధన ఏంటి ప్రభువా, ఈ కుక్కలు వచ్చి కురుపు ప్రభువా, తినడానికి తిండి కూడా లేదు ప్రభువా, ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకోవాలనుకుంటున్నాను, అవి కూడా దొరకట్లేదు ప్రభువా, నీ చిత్తమైతే నాకు అవకాశం ఈ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ఈ బాధ నుంచి విముక్తి చేయి ప్రభువా అని అడిగే ఉంటాడు మహానుభావుడు. మరి అడగలేదు, మనకు తెలీదు. నేనైతే అడిగాడేమో అనుకుంటున్నాను. అంత బాధలో ఉన్నాడు, ఖచ్చితంగా అడిగే ఉంటాడు. మరి అడిగితే దేవుడు ఇచ్చాడా? అనుమతి ఇచ్చాడా? చెప్పండి, అనుమతి ఇచ్చాడా? ఇవ్వలా. లేదు లేదు, ఇవ్వలా. నువ్వు అలాగే చచ్చిపో అనుకున్నాడు, అలాగే చచ్చిపోయాడు. అలాగే చచ్చిపోయి అబ్రహాము రొమ్మును అనుకున్నట్టుకు పరదేశంలోనికి కొనిపోబడ్డాడు. ప్రియులారా, మనకి ఏది మంచిదో మనకు తెలుసా? మన తండ్రికి తెలుసా? మన తండ్రికే తెలుసండి మనకి ఏది మంచిదో. మనకు తెలియదండి. మనకి ఏది మంచిదో, ఏది అవునో, ఏది కాదో మనకు తెలీదు. మన పరలోకపు తండ్రికి తెలుసు.